తెలంగాణ సిఎల్పి సమావేశం హాట్ టాపిక్ గా మారింది. సిఎల్పి సమావేశంలో చాలా విషయాలపై మాట్లాడుకున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి పార్టీ నేతలపై అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికే పార్టీలో కొంతమంది అసమ్మతి స్వరాన్ని వినిపిస్తున్నారు, అసంతృప్తి స్వరాలను కూడా వినిపిస్తున్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే వారిపై యాక్షన్ తీసుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పలువురు మంత్రులు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా సమస్యలుంటే డైరెక్ట్గా నాతో చెప్పండి తప్ప ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వాళ్ళు మాట్లాడితే, బహిరంగంగా మాట్లాడితే ఇకపై ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎవరు పడితే వాళ్ళు గీత దాటొద్దు, ఎవ్వరూ కూడా గీత దాటొద్దు అని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఇక నుంచి అదే రిపీట్ అయితే ఎంతటి వారైనా కూడా సహించనని రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో పార్టీ నేతలకు ఎవరైతే గీత దాటి మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే అసంతృప్త స్వరాలను బహిరంగంగా వినిపిస్తూ ఉన్నారో వాళ్లకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఎవరు పడితే వాళ్ళు సొంత ప్రకటనలు చేయొద్దు అని కూడా రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరు పడితే వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాలపై సొంత ప్రకటనలు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంత్రులు ఎమ్మెల్యేలకు కోఆర్డినేషన్ ఎందుకు మిస్ అవుతోంది అని కూడా రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో పార్టీ నేతలపై సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే నిధుల కొరత ఉన్న చాలా చేసాం, ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. నిధుల కొరత ఉన్నప్పటికీ సంక్షేమాన్ని ఎక్కడ కూడా విస్మరించడం లేదు. ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. చేసింది ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాము అని రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఎమ్మెల్యేలు మొదటిసారి గెలవడం ఈజీనే, ప్రజల్లో ఉంటేనే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఓడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్లకు తదుపరి టికెట్లు దక్కే అవకాశాలు కూడా ఉండవని వార్నింగ్ సంకేతాలను రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా మాట్లాడారు. త్వరలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా తప్పనిసరిగా 90% విజయాలను సాధించాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్లాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 99% విజయాలను సాధించాలని దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. కుదిరితే ఎక్కువగా ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి అని కూడా నాయకులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. తప్పనిసరిగా కాంగ్రెస్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయడంగా మోగించాలి. 90 నుంచి 99% విజయాలను, స్థానిక సంస్థల్లో విజయాలను సొంతం చేసుకోవాలని నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం సిఎల్పి సమావేశం గురించి. మధు, సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల్లో పార్టీ సాధించాల్సిన విజయాల గురించి దిశానిర్దేశం చేస్తూనే ఎవరైనా గీత దాటితే వాళ్లపై వేటు తప్పదు అనే సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పర్టికులర్గా ఎవరైనా నేతలను ఉద్దేశిస్తూ మాట్లాడారా సిఎల్పి సమావేశంలో, లేదంటే ఓవరాల్గా అందరికీ ఈ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవాలా? అంటే నిన్న జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకోవడము, ఒక మంత్రి పైన కంప్లైంట్ చేయడం, ప్రభుత్వం నిధులు అభివృద్ధికి కేటాయించట్లేదు అనేటువంటి సమాచారాన్ని మీడియాకు లీక్ ఇవ్వడం, ఇదంతా పార్టీకి తీవ్రమైనటువంటి డ్యామేజ్ చేసింది అనేటువంటిది ముఖ్యమంత్రి భావించారు. సిఎల్పి సమావేశం అనుకోకుండా దీన్ని సిఎల్పి సమావేశంగా మార్చారు. మొత్తం పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి, ఇక్కడ నుంచి ప్రత్యేకంగా గ్రూప్ మీటింగ్లు వద్దు, ఎక్కడ మీడియాలో మాట్లాడొద్దు, మీడియాకు లీకులు ఇవ్వద్దు, మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పార్టీకి సంబంధించినటువంటి లైన్ లో అంతర్గతంగా వచ్చి కలవండి, మాట్లాడండి, నేను అందుబాటులోనే ఉంటాను, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులోనే ఉన్నారు, మీకు ఇక్కడ కూడా ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే ఢిల్లీ వెళ్లి ఢిల్లీ పెద్దలను కూడా కలవండి, అవసరం అయితే నేనే అపాయింట్మెంట్ ఇప్పిస్తాను ఢిల్లీ పెద్దలను కలవడానికి, ఖర్గేని కానీ తర్వాత కేసీ వేణుగోపాల్ గానీ రాహుల్ గాంధీ కలవాలన్నా కూడా నేనే చొరవ తీసుకుని అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, అక్కడికి వెళ్ళి కలవండి, కానీ మీడియాకి ఎక్కొద్దు, గ్రూపులు కట్టొద్దు, డిస్కషన్స్ పెట్టొద్దు, ప్రభుత్వాన్ని అవాస్ పాలు చేయొద్దు, ఎందుకంటే మీరు చేసే పనులతో మొత్తం పార్టీయే కాదు ప్రభుత్వం మునిగిపోయే పరిస్థితి ఉంటుంది, దీన్ని గమనించండి, చాలా ఒక లీడర్ లక్షణాలతో ముందుకు వెళ్ళండి అనేటువంటి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా దీంతో పాటు ప్రభుత్వం చేస్తున్న పనులు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. నిన్న జరిగిన సిఎల్పి సమావేశం గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారు చూద్దాం. గారి నుంచి మొదలుపెట్టి ఒక కుటుంబం, ఆ కుటుంబాలు అంతే ఉంటాయి. చిన్న కుటుంబంలో నలుగురు ఉంటేనే అప్పుడప్పుడు చిన్న డిస్ప్యూట్లు వస్తాయి. దాన్ని మేము ఇంటర్నల్గా పరిష్కరించుకుంటాం తప్ప ఈరోజు జరిగింది మాత్రం ప్యూర్గా తెలంగాణలో 99% జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అది 15 రోజులు 20 రోజులు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలవాలని
ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అందరం కూడా ఈరోజు మీరే చూశారు, లంచ్ బ్రేక్ ఇవ్వకుండా 7 గంటలు మాట్లాడినామంటే మేము ఎంత చిత్తశుద్ధితోని నిన్న ఈ కార్యక్రమం 2 మంచి స్కీమ్ 2 మంచి కులగన అంటే ఇవాళ 90% తేలింది. జనాభాకు దామాషా ప్రకారం సీట్లు ఇవ్వాలి. ఒకవేళ లేట్ అయితే కూడా పార్టీ పరంగా కూడా 42% పైన బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. ఆ మాట చెప్పమని చెప్పండి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని చెప్పమని చెప్పండి. అసలు కేటీఆర్ బీసీల గురించి మాట్లాడే లేదు. కులగణంలో పాల్గొనని వారికి దాని గురించి ఎందుకు సంబంధం? అరే మీరు ఆయన ముఖ్యమంత్రి, పర్మనెంట్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కొడుకే, నెంబర్ 2 మినిస్టర్ ఆయన అల్లుడే. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎవరు? జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. అలాంటి పార్టీ మా పార్టీ కులగణన చేసి ఇంటింటికి క్లియర్గా చేసుకున్నాం. వాళ్ళు 12 గంటలు 7 గంటల నుంచి 7 గంటల వరకు బొంబాయి దుబాయ్కి వెళ్ళి పిలిపించుకొని మీదకి వెళ్ళి చేసి దాన్ని ఎక్కడ బయట పెట్టలేదు. మేము ఇలా అసెంబ్లీలో పాదయాత్ర బయట పెట్టినాం. ఇంకేం కావాలి? మీరు సిఎల్పి సమావేశం గురించి కోమటిరెడ్డి కూడా మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మేము పరిష్కరించుకుంటాం వాటిని అని చెప్తున్నారు. కానీ ఇప్పటికే కొంతమంది అసంతృప్త గళాలను చాలా బహిరంగంగానే వినిపిస్తున్న సందర్భాలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం. స్థానిక సంస్థల 99% విజయాలను సాధించాలి అని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు, దిశానిర్దేశం చేశారని కోమటిరెడ్డి చెప్తున్నారు. మా ప్రతినిధి మధు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మధు, అసంతృప్తుల గురించి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇక అసంతృప్తులు ఎవరు కూడా నిన్న కూడా మనం చూసాం, జోపల్ లాంటి వాళ్ళు వెళ్ళి ఏఐసీసీ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నిన్న ప్రయత్నాలు చేశారు. అలాగే ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేని తీసుకొచ్చినా పెద్దగా పట్టించుకోవట్లేదు అంటూ అసంతృప్తిని కూడా వెలగెక్కారు. మరికొంతమంది కూడా బహిరంగంగానే అసంతృప్త మాటలను వెలగక్కుతున్నారు. ఇప్పుడు అవన్నీ ఆగిపోయే అవకాశం ఉంటుందా? అంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు చేసేటువంటి పనులతో పార్టీకి నష్టం చేకూరుతుంది, ప్రభుత్వమే అవాసపాలయ్యే పరిస్థితులు ఉన్నాయి, పరిస్థితులను గమనించండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు 10 మంది భేటీ అయినటువంటి వాళ్ళలో నిధులు ఇవ్వట్లేదు, తర్వాత ఒక కీలక మంత్రి మా నియోజకవర్గాల్లో ఇన్వాల్వ్ అవుతూ అసైన్డ్ భూములను, తర్వాత లిటికేషన్ లో ఉన్నటువంటి భూములను, సమస్యలతో ఉన్నటువంటి భూములను తన పేరు పైన, తన మనుషుల పేరు పైన చేసుకుంటున్నారు, దీన్ని అరికట్టండి అనేటువంటిది ఈ 10 మంది ఎమ్మెల్యేలు మొరబెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ వారి ఇబ్బందిని వినే పరిస్థితి అక్కడ నిన్న కనిపించలేదు. ఎందుకంటే దాదాపు 100 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారికే ఉల్టా వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అడిగిందల్లా ఇవ్వడం కుదరదు అనేటువంటిది నిర్మోహమాటంగా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి, వెసులుబాటును బట్టి ఎంత మేర నిధులు కేటాయించాలో ప్రభుత్వం కేటాయిస్తుంది, దాని ప్రకారం అడ్జస్ట్ అయిపోండి అని చెప్పారు. మరి ఎన్నికల టైంలో రీసెంట్ గా 1 ఇయర్ పాలనలో ప్రజలు అడుగుతున్న వాటికి అన్నిటికీ మేము ఓకే అంటున్నాం. రోడ్ల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఇంకా ఇతరత్ర పనుల విషయంలో ఓకే చెప్పాం. వారికి ఏం చెప్పాలి అనేటువంటిది కూడా ఎమ్మెల్యేలు తిరిగి ప్రశ్నించారు. దానికోసమే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వం అప్పులు చేసింది, అప్పులు కట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పటికిప్పుడు చేసిన హామీలు, ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు. స్టెప్ బై స్టెప్ 1 by 1 చేసుకుంటూ పోతున్నాం. రైతు రుణమాఫీ చేశాం, ఇప్పుడు రైతు భరోసా చేస్తున్నాం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దాన్ని అమలు చేయబోతా ఉన్నాం. సో మీరు చూస్తున్నారు 1 by 1 అవుతాయి, మెల్లగా అవుతాయి, మీరు అనుకున్నట్టుగా ఫాస్ట్ గా కావు అనేటువంటి చాలా క్లారిటీగా చెప్పడానికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అనేటువంటిది ఎమ్మెల్యేలు అభిప్రాయపడతా ఉన్నారు. ఇక పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాల గురించి బయట మాట్లాడదనేటువంటి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. దాంట్లో భాగంగానే నిన్న భేటీ దానికి సంబంధించి ఇక ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో వెళ్ళేలా ప్రయత్నం చేయండి, మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం, కనీసం జనాలకు రీచ్ అవ్వట్లేదు అనేటువంటిది. త్వరలోనే 2 భారీ బహిరంగ సభలు ఉంటాయి. ఒకటి నల్గొండ, ఒకటి మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభలు ఉంటాయి. ఒకటి బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటిది మాట నిలుపుకున్నందుకు నల్గొండలో, తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సక్సెస్ చేసినందుకు మెదక్ లో, లేదంటే గజ్వేల్లో భారీ బహిరంగ సభ పెట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% సీట్లు కాంగ్రెస్ సాధించాలి. దానికోసం ఎమ్మెల్యేలు తీవ్రంగా కృషి చేయండి. ఇక నుంచి నియోజకవర్గ స్థాయిలో కాదు, మండల స్థాయిలో కార్యక్రమాలు ఉండాలనేటువంటి ముఖ్యమంత్రి వారికి ఆదేశాలు ఇచ్చారు. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో నిన్న భేటీ అయినటువంటి ఎమ్మెల్యేలు, అసంతృప్తి ఎమ్మెల్యేలు అవుతున్నారో వారి తరఫు నుంచి
అనిరుద్ రెడ్డి ఒక సీల్డ్ కవర్ లో ఒక డీటెయిల్స్ తో కూడినటువంటి అన్ని అంశాలను గత కొంతకాలంగా 1 year లో జరుగుతున్నటువంటి అంశాలను ముఖ్యమంత్రికి అందించారు. దాంట్లో ఒక మంత్రి పేరు ఉంది, మంత్రి చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల వివరాలు ఆధారాలతో సహా ఆయన అప్పజెప్పారు అనేటువంటిది అనిరుద్ రెడ్డి బయటకు వచ్చినాక మాట్లాడారు సిఎల్పి సమావేశం నుంచి. దీనిపైన ఎంక్వైరీ వేయాల్సిందిగా ముఖ్యమంత్రిని అడిగాను. ముఖ్యమంత్రి డీటెయిల్స్ తీసుకున్నారు. త్వరలోనే ఎంక్వైరీ అవుతుంది. ఆ మంత్రి పైన చర్యలు కూడా ఉంటాయి. లేకపోతే నేను మాత్రం ఊరుకోను, నేను పైరవీలు చేయను, ఎలాంటి అక్రమాలు చేస్తలేను, నా ముందు జరుగుతున్నటువంటి వాడు మాత్రం ఊరుకునే లేదంటూ సీరియస్ గానే మాట్లాడి అనిరుద్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో నిజంగా నిన్న జరిగిన సిఎల్పి సమావేశం కాస్త హాట్ గా వేడివేడిగానే జరిగింది, చాలా సీరియస్ గానే జరిగింది. ముఖ్యమంత్రి వార్నింగ్ ఇవ్వడం, అసంతృప్తి మేళడు ఎదురు తిరగడం ఇదంతా జరిగింది. వీరందరినీ సంతృప్తి పరచడానికి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, చాలా టాలెంటెడ్ గా ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను సముదాయించే కార్యక్రమం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వారికి అర్థమయ్యే రీతిలో చేసినట్టుగా తెలిసింది. రైట్ మధు, సిఎల్పి సమావేశం చాలా హాట్ గా జరిగింది. నిజానికి సిఎల్పి సమావేశానికంటే ముందు జిల్లాల వారీగా సమావేశం అనుకున్నారు, దాన్ని అకస్మాత్తుగా సిఎల్పి సమావేశంగా మార్చారు. అయితే ఈ సిఎల్పి సమావేశంలో మాత్రం ముఖ్యమంత్రి ఎవరైతే పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎంత చేసినప్పటికీ ప్రజల్లోకి వెళ్ళి చేస్తున్న పనులను చెప్పుకోవడం లేదు, కానీ పార్టీ లైన్ దాటి మాట్లాడటం మూలంగా పార్టీ అప్రదేశ పాలయ్యే అవకాశం ఉంటుంది, పడవకు రంధ్రం పడితే అందరం మునిగిపోయే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి గట్టి వార్నింగే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సమస్యలు ఏమన్నా ఉంటే నాతో చెప్పండి, బహిరంగంగా మాట్లాడితే మాత్రం ఊరుకొని ఎవరు గీత దాటొద్దు, పార్టీ గీత దాటొద్దు అని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అది రిపీట్ అయితే ఎంతటి వారినైనా సహించే అవకాశమే లేదు అని చెప్పారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాలపై ఎవరు పడితే వాళ్ళు సొంత ప్రకటనలు చేయొద్దు, అలా చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ఆ ప్రమాదం కూడా ఉంది అని రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో అభిప్రాయపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కోఆర్డినేషన్ మిస్ అవుతున్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య ఎందుకు కోఆర్డినేషన్ మిస్ అవుతుంది, కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై ఎందుకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అనే విషయంపై కూడా రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే నిధుల కొరత ఉన్నా చాలా చేశాం, కానీ చేసిన దాన్ని ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాం, దీంతో ప్రతిపక్షాల విమర్శలు పెంచడానికి అవకాశాన్ని మనమే కల్పిస్తున్నామనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అలాగే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొత్త ఎమ్మెల్యేలు మొదటిసారి గెలవటం ఈజీనే, కానీ మళ్ళీ గెలవాలి అంటే వాళ్ళు ప్రజల్లో ఉండాలి, కష్టపడాల్సిన అవసరం ఉంది. పార్టీ లైన్ దాటకుండా ప్రజల్లో ఉంటూ కష్టపడితేనే వాళ్ళు మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది, మళ్ళీ టికెట్లు పొందే అవకాశం ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడారు. స్థానిక సంస్థలు ఎప్పుడు జరిగినా 99% విజయాన్ని సాధించాలి, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవాలను ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్దామని రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.